అండి తిరుపతిలో 2 డేస్ ఉన్నాం కదా. ముందు రోజే మేము వరాహమూర్తి స్వామి టెంపుల్కి వెళ్ళి ఆయన్ని దర్శించుకొని, చాలామంది ఉన్నారు అక్కడ కూడా. ఇంకా ముందు రోజే ఆయన్ని దర్శించుకొని ఆ 4 వీధుల్లో తిరుగుతూ అట్లా చూస్తూ ఉన్నాము. ఈవినింగ్ అరౌండ్ 6 అట్లా అవుతుంది. చాలా బాగుంది. మేము వెళ్ళింది అప్పుడు వింటర్ కదా, చాలా చలిగా ఉంది. దాంతోపాటు అప్పుడే సన్సెట్ అవుతూ ఉండడం అట్లా ఉండేసరికి ఇంకా చాలా బాగుంది. స్వామివారి ఊరేగింపు వచ్చింది అదే టైంకి. అసలు ఎంత బాగుందంటే చూడ్డానికి ఏనుగులతో స్వామివారి ఊరేగింపు చాలా అంటే చాలా బాగుంది. ఏనుగులు అందరికీ బ్లెస్సింగ్స్ కూడా ఇస్తున్నాయి. మేము మిస్ అయ్యాం బ్లెస్సింగ్స్ తీసుకోవడం, కానీ చాలా బాగుంది. ఇంకా అట్నుంచి అటే మేము అదంతా చూసుకుంటూ అక్కడ కొంచెం చూడాల్సిన ప్లేసెస్ ఉంటాయి, అన్నీ చూసాము. ఊరేగింపు అయితే చాలాసేపు జరిగింది. అప్పుడే మేము దాని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. ఒకవేళ స్వామివారికి ఉత్సవాలు ఏమైనా జరిగితే ఇక్కడే ఊరేగింపు ఎంత చేస్తారనుకుంటా, ఊరేగింపు టైంలో ఎలా ఉంటుందో ఈ ఏరియా అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాం. అదే టైంకి చక్కగా ఊరేగింపు వచ్చింది. చాలామంది ఉన్నారు ఊరేగింపులో కూడా. బాగా జరిగింది ఊరేగింపు అంతా కూడా. బ్రహ్మోత్సవాల టైంలో అయితే ఇంకా చాలా బాగుండిద్దంట, కానీ ఆ టైంలో ఎక్కువ హెవీ రష్ ఉంటుంది కదా. కానీ ట్రై చేయాలి ఒకసారైనా ఆ టైంకి వెళ్ళడానికి. ఎంత బాగుందో చూడ్డానికండి అసలు ఈవినింగ్ టైం.